బ్రహ్మోస్ ఇది అరవీర భయంకరమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఆపరేషన్ సింధూర్తో తొలిసారి పాక్ పై విరుచుకుపడ్డ బ్రహ్మోస్ కాలరాత్రుల్ని పరిచయం చేసింది. కీలకమైన పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది. దీంతో ఇప్పుడంతా బ్రహ్మోస్ గురించే చర్చించుకుంటున్నారు. ఒక్కసారి ఫైర్ చేశామా ఇక టార్గెట్ ని మనం మర్చిపోయినా బ్రహ్మోస్ వదలదు. అందుకే దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అని పిలుస్తారు. తొలిసారి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ ఎలా విలవిల్లాడింది? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ వీర విజృంభణం. పాక్ లోని పలు సైనిక స్థావరాలను మసి చేసిన బ్రహ్మోస్. పాక్ కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సర్వనాశనం. ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी, और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है. బ్రహ్మోస్ దీని సత్తా ఏంటో మనకంటే పాక్కే బాగా తెలుసు. పాక్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు భారత్ ఈ బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రాన్ని వదిలింది. మే 10 శనివారం రోజు రావల్పిండిలోని పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ పై దాడి చేసింది. దీంతో ఎయిర్ బేస్ లోని రిఫ్యూలర్ ట్యాంకర్ ఫైట్లు, హెవీ లిఫ్టర్లు బూడిదైపోయాయి. పాక్ దాడులకు భారత్ ప్రతి దాడులు ఎలా ఉంటాయో, అందులోనూ బ్రహ్మోస్ రంగంలోకి దిగితే ఎంత భయంకరంగా విలయ తాండవం చేస్తూ గర్జిస్తుందో దాయాదికి బాగా తెలిసొచ్చింది. आज का दिन मेरे लिए व्यक्तिगत रूप से बहुत ही महत्वपूर्ण है, क्योंकि मैंने अपने शहर लखनऊ के लिए एक सपना देखा था कि मेरा शहर भारत के डिफेंस सेक्टर को मजबूत करने में एक बड़ा योगदान दे. वह सपना अब पूरा हो रहा है. साथियों, ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी का उद्घाटन इसलिए भी महत्व रखता है क्योंकि आज का दिन बहुत ही खास है. आप सब तो जानते ही हैं कि आज नेशनल टेक्नोलॉजी डे है. आज ही के दिन 1998 में श्रद्धेय अटल बिहारी वाजपेयी जी के नेतृत्व में हमारे वैज्ञानिकों ने पोखरण में परमाणु परीक्षण करके दुनिया को भारत की ताकत दिखाई थी. పాక్ పై మిజైల్స్, గైడెడ్ డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్ ను వాడింది. అందులో బ్రహ్మోస్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. రఫిక్, మురీద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో ఎయిర్ బేస్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాలా సెంటర్లను భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను వాడి స్మాష్ చేసేసింది ఇండియన్ ఆర్మీ. పాక్ సరిహద్దుల వెంట భారత భూభాగంపై డ్రోన్లతో కొట్టాలని చూస్తే మన దగ్గరున్న S-400 సుదర్శన చక్రంలా అడ్డుపడింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే పాక్ కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ రంగంలోకి దిగి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. దెబ్బకు పాక్ గజగజ వణికిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో పాక్ మ్యాప్ మాయం కావడం ఖాయమని కాళ్లబేరానికి దిగొచ్చేలా చేశాయి మన బ్రహ్మోస్ మిజైల్స్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్, దీన్ని మన దేశం రష్యాతో సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన క్రూయిజ్ మిజైల్. మన దేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్క్వా నదుల పేర్లు కలిసేలా దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. నేల, నింగి, సముద్రం నుంచి దీన్ని లాంచ్ చేయొచ్చు. బ్రహ్మోస్ వేగం గంటకు 3400 కిలోమీటర్ల నుంచి 3600 కిలోమీటర్లు. అంటే ఇది శబ్ద వేగం కంటే 3 రెట్లు వేగవంతమైంది. బ్రహ్మోస్ ప్రస్తుత వెర్షన్ రేంజ్ 290 నుంచి 450 కిలోమీటర్లు. అప్గ్రేడెడ్ వెర్షన్ 1 టెస్టింగ్ లో ఉంది. దీని వేగం గంటకు 800 కిలోమీటర్లు. 200 నుంచి 300 కేజీల పేలుడు పదార్థాల్ని తీసుకెళ్తుంది. ఇందులో న్యూక్లియర్ వెర్షన్ కూడా ఉంది. అదింకా అందుబాటులోకి రాలేదు.
యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు, మొబైల్ లాంచర్లు, సుఖోయ్ ఫైటర్ జెట్ల నుంచి దీన్ని ప్రయోగిస్తారు. జీపీఎస్, ఇనార్షియల్ నావిగేషన్, యాక్టివ్ లేదా పాసివ్ రాడార్, సీకర్ టెక్నాలజీతో ఇది ఫిక్స్ చేసిన పాయింట్కు వెళ్లి బూడిద చేసొస్తుంది. మన డిఫెన్స్ ఆర్గనైజేషన్ DRDO, రష్యాకు చెందిన మషినో స్ట్రోయోనియా ఈ బ్రహ్మోస్ ను తయారు చేసి మొదటిసారి 2001లో పరీక్షించాయి. అప్పటి నుంచి అప్డేటెడ్ వెర్షన్స్ తో భారత త్రివిధ దళాల్లో ఈ మిసైల్స్ బాహుబలిలా మారాయి. వీటిని మనం వాడడమే కాదు, మన మిత్ర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాలు వీటిపై ఆసక్తి చూపాయి. హైపర్సోనిక్ వెర్షన్ చాలా స్పీడ్. బ్రహ్మోస్ 3 త్వరలో అభివృద్ధి చేసి తెస్తున్నారు. ఇది వచ్చిందంటే ఇక తిరుగులేదు. గంటకు 6175 నుంచి 8645 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మరో 3-4 ఏళ్లలో ఇది కూడా సిద్ధం కాబోతోంది. 800 కిలోమీటర్ల అప్గ్రేడెడ్ రేంజ్ కొత్త వెర్షన్ గత ఏడాదే పరీక్షించింది భారత్. పాక్ తన దగ్గరున్న చైనా సరుకు PL-15 మిజైల్ ను ప్రయోగిస్తే ఇండియా దానికి అబ్బలాంటి బ్రహ్మోస్ ను గురిపెట్టి పక్కాగా లక్ష్యాలను కొట్టేసింది. చైనా తయారు చేసిన PL-15 మిజైల్ తుస్సుమంటూ బార్డర్స్ లోకి పడ్డాయి. ఆ శకలాలను కూడా సేకరించి పరీక్షించింది ఇండియన్ ఆర్మీ, DRDO. తక్కువ ఎత్తులో ప్రయాణించే స్టీల్త్ సామర్థ్యం మన బ్రహ్మోస్ సొంతం. అందుకే మన బ్రహ్మోస్ జాడను పాక్ కనిపెట్టలేకపోయింది. బ్రహ్మోస్ మల్టీ టార్గెట్లను ఛేదిస్తుంది. సముద్రంలో ఓడలు, భూమిపై స్థావరాలు, బంకర్లను బద్దలు కొడుతుంది. దీని వేగం, గైడెన్స్ సిస్టమ్ కారణంగా శత్రువుల రక్షణ వ్యవస్థలు కూడా అడ్డుకోవడం చాలా కష్టం. పాకిస్తాన్ HQ-9 చైనా డిఫెన్స్ సిస్టమ్లు వీటిని అడ్డుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. యూపీలో బ్రహ్మోస్ మిజైల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే రక్షణ మంత్రి రాజ్నాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ఎలాంటి విధ్వంసం శత్రువుల కళ్లకు కట్టిందో వివరించారు. దీంతో మన ఈ క్షిపణి శక్తి ప్రపంచానికే తెలిసిందని సగర్వంగా చెప్పారు. డౌట్ ఉంటే పాక్ను అడగమన్నారు. మరి ఈ మిజైల్ ఎలా పనిచేస్తుందో పాకిస్తానే చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే దీని సంకల్పం. ఇందులో బ్రహ్మోస్ నిజంగానే బ్రహ్మాస్త్రంగానే పనిచేసిందని చెప్పాలి.